నన్ను క్షమించండి అంటూ జూనియర్ ఎన్టీఆర్ సంచలనమైన నిర్ణయం. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇలా ఆవేదన వ్యక్తం చేసేసరికి ఈ విషయాలు తెలుసుకున్నటువంటి ఏపీ ప్రజలందరూ కూడా ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఎన్టీఆర్ మాత్రం ఇలా క్షమాపణలు అడగడం ఏంటి, ఇది అస్సలు సమంజసం కాదు అంటూ ఎంతగానో రోధిస్తూ ఉన్నారట. మరి దీనికి సంబంధించినటువంటి ఈ పూర్తి విషయాలేంటో ఇప్పుడైతే తెలుసుకుందాం. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ పరంగా చాలా సక్సెస్గా ముందుకు దూసుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. RRR మూవీతో ఆయన మాత్రం చాలా మంచి బేస్ని సంపాదించుకున్న తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలకు సైన్ చేసుకుంటూ తన లైఫ్ని కెరియర్ని సక్సెస్ లీడ్లో పరుగులు పెడితేలా ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే కొరటాల శివ గారి దర్శకత్వంలో దేవరా అనే మోస్ట్ వాలంటెడ్ మూవీలో హీరోగా నటించడం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాడని చెప్పాలి. అయితే అలాంటి ఎన్టీఆర్ గారు ఇప్పుడు మాత్రం ఏపీ ప్రజలందరికీ ఎంతగానో క్షమాపణ అడుగుతూ ఉన్నారట. ఇక మరి ఆయన మాట్లాడుతూ, నాపై నమ్మకాలు పెట్టుకున్నటువంటి ప్రజలందరికీ నేను చెప్తున్నాను, దయచేసి నన్ను క్షమించండి. నేను టీడీపీ బరిలోకి దిగుతానని అందరూ కూడా ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు, కానీ ఇప్పుడు మాత్రం ఇంకా ఆ సమయం రాలేదు. ఖచ్చితంగా నా సమయం వచ్చినప్పుడు నా యొక్క ప్రతిఫలాన్ని మీరందరూ గమనిస్తారు, చూస్తారు. నేనంటే ఏంటో, నా యొక్క అద్భుతమైన నమ్మకమైన విశ్వాసం ఏంటో మీ అందరికీ చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ అందుకు కాస్త టైం పడుతుంది. ఇప్పుడే రాజకీయ రంగంలోకి రావాలనే ఆలోచన అయితే నాకు లేదు అంటూ దయచేసి నన్ను క్షమించండి అంటూ ఏపీ ప్రజల్ని క్షమించండి అంటూ కోరారట జూనియర్ ఎన్టీఆర్. దీంతో ప్రజలందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా కానీ మావాడ అంటూ ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారట.